ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి ఆయన మనకు అనుగ్రహించిన కృపకై ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండిడి. ఆమెన్. మనం ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి ఉండాలంటండి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తారు. ఏ సమయంలో మనల్ని హెచ్చించాలో, ఏ సమయంలో మనల్ని మరి ఆయన ఆశీర్వదించాలో, ఏ సమయంలో మనల్ని ఏ విధంగా ఉంచాలో ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులతో ఉండాలని, విసుగు అనేది లేకుండా దేవుని ధ్యానించేవారుగా, ఆరాధించేవారుగా, విసుగు చెందకుండా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే విసుగు, ప్రార్థన అంటే విసుగు, మందిరం అంటే విసుగు, సేవకులంటే విసుగు. ఎందుకు? ఇవన్నీ మనం ఇలాంటివన్నీ మనం మనసులో కలిగి ఉంటే మనకి ఎప్పటికీ కూడా హెచ్చింపు రాదు. దేవుడు తగిన సమయమందు మనం హెచ్చించినట్లు ఓర్పు కలిగి ఉండి, దీన మనసు కలిగి ఉండి, తగ్గింపు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నువ్వు ఊహించిన దానికంటే నేను అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు. ఆమేన్. నాకు గుర్తింపు రావడం లేదు, నాకు అది రావడం లేదు, నాకు ఇది రావడం లేదు అని చాలామంది ఏదేదో వారికి తెలిసి తెలియని ఊహాగానాలలో బ్రతుకుతూ ఉంటారు. నీకు మనుషుల మెప్పు నీకు అనవసరము. మనుషులు ఈరోజు నిన్ను మెచ్చుకున్నా రేపొద్దున ఆ మెప్పు వారి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావో లేదో తెలియదు. కానీ దేవుడు నిన్ను గొప్ప చేస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ గొప్ప ఆశీర్వాదం నీకు ఎప్పుడు అలా నిలిచే ఉంటుంది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడి ప్రేమను మనం కలిగి ఉందాము. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉందాము. దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చించును గాక. ఆయన బలిష్టమైన చేతుల కింద నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా దేవుడు హెచ్చించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారయ్యా. తగిన సమయమందునైనా మీరు హెచ్చించినట్లునైనా మేము మీ చేతుల కింద బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండమని మీరు మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ దీన మనసు కలిగి మీ నామాన్ని హెచ్చించేవారుగా, మమ్మల్ని మేము తగ్గించుకునేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. దీన మనసు మాకునైనా సహాయం చేయించండి. దీన మనసును మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. తగ్గింపు మనసును మాకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు ప్రభా. సహనాన్ని మాకు దయచేయండి ప్రభా. ఓర్పుని మాకు దయచేయండి తండ్రి. సమాధానాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. తగిన సమయం మందు మమ్మల్ని హెచ్చించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా. ఏ అవసరతతో ఈ ఉదయాన్నేనైనా మిమ్మల్ని వెతుకుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరచండి, సమాధానం లేని వారిని సమాధానపరచండి అయ్యా. అప్పులతో సతమతం అవుతున్నారని విడుదల దయచేయండి. చదువుతున్న వరకు మీరు తోడుగా ఉండండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీకు వందనాలు. వ్యవసాయాలు చేస్తున్న వారిని నేను ఫలింపులకు తీసుకురండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతి పని చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలకి నేను మీకు ఆపదలకు అనుదృష్టి ఉంచండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మీ సహనాన్ని నేను, జ్ఞానాన్ని నేను అనుగ్రహించి, ఎక్కడ ఎలా మసులుకోవాలని తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి బిడ్డలకు ఆయుష్ని దయచండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. భద్రతను అనుగ్రహించండి. మీ దేవదూతలు కావలి ఉంచండి. కాపుదలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తూ తెలివిని, జ్ఞానాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు, మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరితో నిశ్చయంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద నమ్మకంగా ఉండండి.
నమ్మకమైన వారికి మెండైన దీవెనలు తప్పవు. మన ఉదయాన్నే లేచి మన నోటి మాటల హృదయ జ్ఞానం దేవుడికి అంగీకారంగా ఉండినట్లు మన జీవితాలని దేవుడికి అప్పచెప్తే దేవుడు చక్కగా ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచుతారు. తగిన కాలం ముందు ఆయన తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని హెచ్చిస్తారు. మనం లోక మర్యాదలను అనుసరింపకుండా ఏది ఉత్తమమైనదో ఏది అనుకూలమైనదో తెలుసుకుని నడుచుకోవడం చాలా అవసరము. దేవుని ప్రేమ మాత్రమే ఉత్తమమైనది. ఆయన ప్రేమ నిత్యము ఉండును. కాబట్టి ఆయన ప్రేమ కొరకే మనకు కనిపెట్టి నమ్మకంగా ఉండి మెండైన దీవెనలు మనందరం కూడా పొందుకుందాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.